భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా పూర్తి స్థాయి పేపర్లెస్ జ్యుడిషియరీ కాగిత రహిత న్యాయ వ్యవస్థగా సిక్కిం రాష్ట్రంలోని న్యాయ వ్యవస్థ అవతరించింది. ఈ దిశగా మన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు సిక్కింలోని గ్యాంగ్టెక్ లో జరిగిన ఒక జాతీయ సదస్సులో ఈ చారిత్రాత్మకమైన ప్రకటన చేశారు. పూర్తిగా డిజిటలైజేషన్ జరిగిపోయింది సిక్కింలో. సిక్కిం హైకోర్టు మరియు సిక్కింలోని జిల్లా కోర్టులో ఫైలింగ్ కావచ్చు, విచారణ కావచ్చు, తీర్పులు కావచ్చు, అన్నీ కూడా డిజిటల్ రూపంలో ఈ కోర్ట్ రూపంలో జరుగుతాయన్నమాట. ఈ కాగిత రహిత జ్యుడిషియరీ, పేపర్లెస్ జ్యుడిషియరీ వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయన్నమాట. ఈ విధానం వల్ల జస్టిస్ అనేది చాలా వేగవంతంగా, పారదర్శకంగా ఉంటుందని చెప్పి కూడా అభిప్రాయపడుతున్నారు. కాగితాల వృధా కూడా తగ్గుతుంది. మనందరికీ తెలుసు కాగితాలు వృధా చేయకూడదని చెప్పి. ఈ సందర్భంగా సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ కూడా ఈ పేపర్లెస్ జ్యుడిషియరీ వ్యవస్థ గురించి హర్షం వ్యక్తం చేశారు. సాంప్రదాయ మరియు ఆధునిక సాంకేతికతలను జోడించి సిక్కింలో ఈ న్యాయ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురానున్నట్లు కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారనమాట. మనందరికీ తెలుసు జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. న్యాయానికి సంబంధించి, ధర్మానికి సంబంధించి లేటు జరిగితే, జాప్యం జరిగితే జస్టిస్ జరగనట్లే. కొన్ని వేల సంఖ్యలో సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్ ఉంటాం, లక్షల సంఖ్యలో హైకోర్టులో కేసులు పెండింగ్ ఉంటాం. దీనివల్ల న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం సన్నగిలుతుంది. ఈ టైంలో పూర్తిగా డిజిటైజేషన్ రావటం, పారదర్శకత రావటం, దాంతోపాటు పేపర్లెస్ జ్యుడిషియరీ రావటం, వీటన్నిటితో పాటు ఇంకా మార్పులు రావాలి. దానిలో ప్రత్యేకంగా జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తూ, దాంతోపాటు పూర్తి స్థాయిలో జ్యుడిషియరీలో కేసెస్ రోస్టర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, అదేవిధంగా కేసు డిస్పోజల్ రేట్ ఎలా ఉంది, దాంతోపాటు సుప్రీంకోర్టుకి వెళ్ళే కేసెస్ ఎంత ఫాస్ట్గా డిస్పోజ్ అవుతున్నాయి, లోకల్ కోర్ట్స్లో కేసెస్ ఎందుకు జాప్యం అవుతున్నాయి, వీటన్నిటి మీద కూడా త్వరితగత చర్యలు తీసుకొచ్చి ఈ కోర్టు విధానం తీసుకొస్తే కనుక భవిష్యత్తులో అద్భుతంగా ఉంటుంది. దాంతోపాటు చాలా దేశాలు సుప్రీంకోర్టు లేదా ఫెడరల్ కోర్టు లేదా అక్కడ హైయెస్ట్ కోర్ట్ అనేది కాన్స్టిట్యూషనల్ కేసెస్ చూస్తుంది అనమాట. సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్కి సపరేట్ కోర్టులు ఉంటాయి. అలానే భారతదేశంలో కూడా నేషనల్ కోర్ట్ ఆఫ్ అపీల్ పెట్టాలని చెప్పి, దానికి రాజ్యాంగ సవరణ తీసుకురావాలని చెప్పి కూడా చాలా మంది కోరుకుంటున్నారు. సుప్రీంకోర్టులో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ పెండింగ్ లో ఉన్నాయంట. దాదాపు 88,417 కేసులు అనమాట. ఈ డేటా ఒకటి నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ ద్వారా రిలీజ్ అయిందనమాట. సుప్రీంకోర్టులో ఫుల్ స్ట్రెంత్ ఫంక్షన్ చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ 34 జడ్జిలు ఉన్నారనమాట. డిస్పోజల్ రేట్ కూడా ఎన్హాన్స్ అయింది. అయినా కానీ పెండింగ్ మాత్రం చాలా ఉంది. సుప్రీంకోర్టులో పెండెన్సీ ఆఫ్ కేసెస్ విపరీతంగా పెరిగిపోయింది. సుప్రీంకోర్టులోనే కాదు, రకరకాల హైకోర్ట్స్లో భారతదేశంలో మనం చూస్తే టోటల్గా అన్ని హైకోర్ట్స్లో కలిపి దాదాపు 63 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. దాంతోపాటు కోర్టులో సమ్మర్ వెకేషన్స్ లో కూడా రిఫార్మ్స్ వచ్చేసాయి అనమాట. అంటే సమ్మర్ రెసెస్ రిఫార్మ్స్ 2020 తీసుకొచ్చారు. అయితే మన దేశ సుప్రీంకోర్టులో ఇన్ని కేసెస్ పెండింగ్ లో ఉన్నాయి. దీనికి సొల్యూషన్ ఏంటి, ఎలాంటి సొల్యూషన్ తీసుకురావచ్చు అంటే, భారతదేశంలో ఏ సివిల్ మ్యాటర్ అయినా, క్రిమినల్ మ్యాటర్ అయినా, కాన్స్టిట్యూషనల్ మ్యాటర్ అయినా ఏదైనా మన సుప్రీంకోర్టుకి వెళ్ళిద్ది. సుప్రీంకోర్టు ఇస్ ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ అనమాట. అయితే చాలా దేశాల్లో వాళ్ళ సుప్రీంకోర్టు కేవలం కాన్స్టిట్యూషనల్ కోర్టుగా పనిచేస్తుంది అనమాట. ఇటలీ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, తైవాన్ కావచ్చు, సౌత్ కొరియా కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇలా చాలా దేశాల్లో సుప్రీంకోర్టు ఓన్లీ కాన్స్టిట్యూషనల్ కోర్టులా పనిచేస్తుంది అనమాట. సివిల్ కేసెస్ కి, క్రిమినల్ కేసెస్ కి హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ వేరుగా ఉంటుంది. ఓన్లీ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ మాత్రం సుప్రీంకోర్టుకి వెళ్తాయి అనమాట. భారతదేశంలో అలా కాదు. సివిల్ కేసైనా, క్రిమినల్ కేసైనా, కాన్స్టిట్యూషనల్ కేసైనా అన్ని కూడా సుప్రీంకోర్టుకి వెళ్తాయి అనమాట. సో మనం ఇక్కడ నేషనల్ కోర్ట్ ఆఫ్ అపీల్ అని చెప్పి కొత్త కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలి. అంటే సివిల్ కేసెస్లో, క్రిమినల్ కేసెస్లో సపరేట్ కోర్టులు పెట్టేసి సుప్రీంకోర్టుకు ఓన్లీ కాన్స్టిట్యూషనల్ కోర్టు బాధ్యతలు ఇవ్వాలన్నమాట. ఇలా జరగాలంటే రాజ్యాంగంలో సవరణ రావాలి. సుప్రీంకోర్టుకి కేవలం రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు, రాజ్యాంగానికి సంబంధించిన ఇంటర్ప్రిటేషన్ మాత్రం ఇచ్చి మిగతావన్నీ కూడా సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్లో సపరేట్గా హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ని ఏర్పాటు చేయాలి. నేషనల్ కోర్ట్ ఆఫ్ అపీల్ని ఏర్పాటు చేస్తే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుంది అనమాట.